మనిషిని ఎప్పుడూ కూడా తన ఇష్టానుసారంగా జీవింప చెయ్యాలి అన్నదే దేవుని యొక్క సంకల్పము. మనం బిడ్డలను కంటాం. బిడ్డలకు మనం ఏమని చెప్తాము అనంటే, అయ్యా నీవు ఏ విధంగా బ్రతకాలి, నేను చాలా బాగా బ్రతుకుతూ ఉన్నాను, నీవు కూడా ఏ విధంగానే బ్రతుకు. ఒకవేళ నీలో ఏదన్నా లక్షణాలు సరిగ్గా లేకపోతే అప్పుడు చెప్తావు, అయ్యా నేను దీనివల్ల నేను నష్టపోయాను, నువ్వు నష్టపోకుండా ఉండాలి అని అంటే ఇది చెయ్యవద్దు. అంతే కదా. తాగుబోతులు ఉంటారు, కొంతమంది తాగుతారు కదా, కొడుకులకి ఏమని చెబుతారంటే తాగమని చెప్పరు, అంతే కదా. కాబట్టి నేను తాగుతున్నానయ్యా, దీనివల్ల నాకు లివర్ పాడైంది, తర్వాత ఇట్లాగా అప్పుడప్పుడు ఆయాసం, ఇట్లాగ కింద పడిపోవటం వల్ల దెబ్బలు తగలటం, ఇలాంటి మొత్తం కూడా సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి నీవు నేర్చుకోవద్దు. అంటే మనం గ్రహించాల్సింది ఏమిటంటే, కొడుకుకు కానీ కూతురుకు కానీ, అంటే మన బిడ్డలకు మనం మంచినే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మరి లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, తన కుమారుడు తండ్రిని చేపను అడిగితే పావునిస్తాడా అని ఉంది. అంటే ఎప్పుడూ కూడా కొడుకు మనల్ని ఏదైతే అడుగుతాడో దానికన్నా, వాడు అడిగిన దానికన్నా కూడా బెస్ట్ అయినది ఇవ్వటానికి మనం చూస్తాం. దేవుడు కూడా మనలను అలాంటి స్థితిలోనికి తీసుకొని రావాలంటే బెస్ట్ అయినది మనం పొందాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అదే కదా. ఫస్ట్ ర్యాంకే కావాలి మా వాడికి ఫస్ట్ ర్యాంకే. 100 మంది అన్నా ఉండని క్లాసులో, మా వాడికి మాత్రం ఫస్ట్ ర్యాంక్, ఇంకెవరికి ఎన్నన్నా రాని. ఇది తల్లిదండ్రులుగా మనం కోరుకునేది. దేవుడు కూడా తన బిడ్డలకు అలాంటిది ఇవ్వాలని కోరుకునేటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క ఇచ్చేటువంటి క్రమంలో లేదా దానిని పొందుకునేటువంటి క్రమంలో మనం ఏం చేస్తామంటే, చాలా నష్టాలను మనం భరించవలసినటువంటి వారం. దేవుడిచ్చేటువంటి ఈవులను మనం పొందాలి అని అంటే ఎంతో క్రయధనం ఉండాలి, అంతే కదా. క్రయధనం లేకుండా దేవుడు మనకి ఏది ఇవ్వడండి. నువ్వు క్రయధనం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు భూమిలో అన్నీ ఉంచాడు. ఏమేమి ఉంచాడు? నువ్వు వేసవి కాలంలో కావాలనుకుంటే మ్యాంగోస్ ఇస్తాడు. ఏ కాలంలో కావాలన్నా నీకు బనానాస్ ఇస్తాడు. అంటే ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చినాయి. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ పంట వచ్చేస్తా ఉంది. అంటే ఇవి మొత్తం ఎక్కడున్నట్టు? ఈ మొత్తం ఎక్కడున్నట్టు? భూమిలో దేవుడు వీటిని మొత్తాన్ని కూడా దాస్తూ వచ్చాడు. నువ్వు విత్తనం వేస్తే చాలు, విపరీతమైన ఫలం ఇస్తాడు. కాబట్టి తన బిడ్డలకు శ్రేష్టమైనటువంటి వాటికి ఇవ్వాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని భంగం చేసేటువంటి వాడు శత్రువు. లేదా మన యొక్క ఆలోచనలను భంగం చేసేటువంటి వాడు ఎవరు అనంటే మరి సాతానుడు. కాబట్టి అయినప్పటికీ భంగం చేసి మనలను నష్టపరిచినా దేవుడు చెప్పే మాట, ఆదరణతో కూడినటువంటి మాట ఏమిటంటే మరలా ఇస్తా. మరలా ఏమని అంటున్నాడు? చాలా మంది అంటారు డిఎస్సిలో హాఫ్ మార్కుతో పోయింది బ్రదరు, రైల్వే జాబ్ కొద్దిగలో పోయింది బ్రదరు, తర్వాత బ్యాంక్ జాబ్స్ చిన్న ఒక్క మార్కే బ్రదరు. ఆయన ముందున్న అబ్బాయి లేకపోతే నాదే ఆ జాబ్. ఎన్నోసార్లు మనం అనేవాళ్ళం. ఏదైతే నువ్వు నష్టపోతూ వచ్చాడు, దేవుడు రికవరీ చేయగలిగినటువంటి వాడు, దేవుడు ఇచ్చేవాడు అనేది మనం గ్రహించవలసినటువంటి వారము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ ఆదాం
వీళ్ళు ఏం చేశారంటే హేబేలును కోల్పోతూ వచ్చారు. అవాదం ఎవరిని కోల్పోతూ వచ్చారండి? హేబేలును కోల్పోతూ వచ్చాడు. హేబేలును కోల్పోతూ వచ్చిన తర్వాత మరొక బిడ్డ కావాలని కోరుకున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే ఆదికాండం 4వ అధ్యాయము 25వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయము 25వ వచనంలో మనం జాగ్రత్తగా చదివినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి సంగతి ఏమిటి అని అంటే 25వ వచనంలో చూడండి, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. ఎవరికి ప్రతిగా అండి? నష్టానికి ప్రతిగా షేతును దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఏదైనా నష్టాన్ని మనం చవి చూస్తూ ఉంటే దానికి ప్రతిగా దేవుడు ఏం చేయగలడు? మరొకటి ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేవాడు ఆయనే. ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో ఇక్కడ మోయాబురాలైనటువంటి రూతు ఉంటుంది. మీ అందరికీ తెలుసుగా, మరలా కథ మొత్తం చెప్పాల్సిన పని లేదు. రూతు మోయాబురాలు, వాళ్ళ అత్తగారు నయోమి అతనిగా. ఇప్పుడు నయోమి వాళ్ళ ఊరు ఏమిటి అంటే బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే ఆహారం సమృద్ధిగా ఉన్నటువంటి గ్రామము లేదా పట్టణమని మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క పట్టణము కరువు బారిన పడినప్పుడు మోయాబు ప్రాంతానికి వెళుతూ వచ్చింది ఈ యొక్క నయోమి ఫ్యామిలీ. ఇప్పుడు అక్కడ సమస్తాన్ని కోల్పోతూ వచ్చింది. 2 బిడ్డలు చనిపోయారు, తన భర్త కూడా చనిపోయాడు, రిక్తురాలైపోతూ వచ్చింది. ఒక్క కోడలు మాత్రమే మిగిలింది. ఆమె పేరే రూతు. ఈ యొక్క రూతు ఏ వారిని కోరుకుంటూ వచ్చిందంటే దేవుని యొక్క వాక్యాన్ని. మరి ఈమె దగ్గర విన్నదో లేదో మనకైతే తెలియదు, అయితే వినే ఉంటుంది. ఎందుకంటే నయోమి మంచి సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే కోడలకు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు కోడలకు బోధిస్తూ వచ్చింది. కాబట్టి నేను ఉండాల్సినటువంటి స్థానం, నేను ఉండవలసిన ప్రదేశం మోయాబు కాదు, నేను ఉండాల్సిన ప్రదేశం బెత్లెహేము అని చెప్పి గ్రహిస్తూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క నయోమితో పాటు బెత్లెహేమునకు బయలుదేరుతూ వచ్చినటువంటి స్త్రీగా మనం అక్కడ చూడవచ్చు. సమస్తాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖముతోటి దేవుని గ్రామం వైపు నడిచింది. యేసు ప్రభు పుట్టింది ఎక్కడండి? యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడు. వీళ్ళ యొక్క అడుగులు ఎటువైపుగా వేస్తూ వచ్చారు అని అంటే బెత్లెహేము వైపుగా రూతు తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చింది. రూతు బెత్లెహేమునకు వచ్చింది, పుట్టెడు దుఃఖంతో ఉంది. ఎవరి కొరకు బ్రతకాలో తెలియదు, ఏ దాని కొరకు బ్రతుకుతుందో తెలియదు, తన యొక్క దిశ మరి ఎటుపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒంటరి జీవితం, భర్త లేడు, పిల్లలు లేరు, ఏమి చేయాలో తోచనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె సమస్తాన్ని కోల్పోతూ వచ్చినటువంటి ఆమె దేవుణ్ణి నమ్మింది. ఎవరు నమ్మిందండి? దేవుణ్ణి నమ్ముతూ వచ్చింది. దేవుడు నా దేవుడని భావిస్తూ వచ్చింది, నీ దేవుడు నా దేవుడని అనుకుంటూ వచ్చింది. కాబట్టే ఆ యొక్క బెత్లెహేమునకు వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని అనుగ్రహిస్తూ వచ్చాడండి? శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు, శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడైనటువంటి నయోమి బంధువు. ఎవరండి? నయోమి బంధువు బోయాజును దేవుడు ఆమెకు భర్తగా అనుగ్రహిస్తూ వచ్చాడు. మంచి లక్షణాలండి. కోల్పోయినటువంటి దానిని ఎవరి ద్వారా పొందుతూ వచ్చింది? దేవుని ద్వారా. ఈ
ఈ యొక్క బోయాజును పొందుతూ వచ్చింది. శ్రేష్టమైన లక్షణాలు ఆమె ప్రదర్శిస్తూ వచ్చింది. మోయాబీలకు ఉండాల్సిన లక్షణాలు ఆమెలో లేవు. దేవుని బిడ్డకు ఉన్న లక్షణాలు, దేవుని ప్రజకు ఉండాల్సినటువంటి లక్షణాలు అన్ని ఆమెలో ఉంది. కాబట్టే యోధా గోత్రంలోనికి వచ్చింది. యోధా గోత్రంలోనికి వచ్చింది. అదే గోత్రంలో నుంచి యేసు క్రీస్తు ఈ యొక్క భూమి మీదకు రక్షకుడుగా భూమి మీదకు వచ్చాడు, యోధా గోత్రంలో. కాబట్టి కోల్పోయినటువంటి దానిని రూతు దేవుని వల్ల పొందుతూ వచ్చింది. దేవుని వల్ల పొందుతూ వచ్చిందా లేదా అక్కడ మనం చూడగలుగుతాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అదే రాయబడుతూ వచ్చింది. రూతు గ్రంథం 4వ అధ్యాయం భర్తను ఆమె బోయాజును భర్తగా పొందుతూ వచ్చింది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మన నష్టాన్ని భర్తీ చేయగలడు. దేవుడు మన నష్టం ఏదైతే ఉందో అది ఎంతదైనా కావచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తాన్ని నిర్వహించువాడు, సమస్తము ఆయనే. ఆయన ఐశ్వర్యవంతుడు. తన యొక్క స్థాయిని విడిచిపెట్టి నీ కొరకై భూమి మీదకు వచ్చాడు. ఆయన ఎవడా అని అనుకోబాకు. అవసరమైతే నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగినటువంటి వాడు తెలియడా? ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన శూన్యంలో భూమిని గిరగిరా తిప్పుతా ఉన్నాడు. ఆయన ఆపదలుచుకుంటే చంద్రుని ఆపగలడు. ఆయన ఆపదలుచుకుంటే భూమి తిరగకుండా ఆపగలడు. ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు మన కొరకై భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? నువ్వు ఏదైతే కోల్పోతూ వచ్చావో, ఏదైతే నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావో దానిని సమకూర్చి నీకు ఇవ్వటానికి ఆయనే భూమి మీదకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చింది? రూతు కోల్పోయినటువంటి దానిని బెత్లెహేములో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు ఉంటారంటే హన్నా ఉంటుంది. హన్నాకి పిల్లలు లేరు. హన్నా వాళ్ళ యొక్క తోడి అంటే సమతి అంటారు, అంతే కదా. సమతి ఏం చేస్తుంది? చూటమూట మాటలు మాట్లాడుతూ ఉన్నది. నీకు పిల్లలు కలగట్లేదు, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే తన యొక్క మనస్సు ఎలాగుందంటే గాయపరచబడుతూ వచ్చింది. తను ఎంతో వేదనకు గురవుతూ వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో తన యొక్క మొర దేవుడికి వినిపిస్తూ వచ్చింది. ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నాను, నేను మరి నాకు మేలు చేయి అని మాట్లాడుతూ వస్తే ఎవరినిచ్చిందండి దేవుడు? సమూయేలునిచ్చాడు దేవుడు. సమూయేలు ఎన్ని క్వాలిటీస్ కలిగినటువంటి వాడంటే ఆయన స్థాయి ఏమిటంటే ఆ యొక్క ఇజ్రాయేలు రాజుని అభిషేకించేటువంటి స్థాయి దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. న్యాయాధిపతి ఇంత స్థాయిని ఈ యొక్క అన్న గర్భంలో నుంచి సమూయేలుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సరే, దేవుడికి ఇచ్చింది కదా. ఇప్పుడు అదే మనం చదవాల్సింది. ఏంది? 1వ సమూయేలు 2వ అధ్యాయము 20-21 వచనం. 1వ సమూయేలు 2వ అధ్యాయము 20-21 వచనాలే మనం చూడాల్సినటువంటి సంగతి. ఏమని రాబడుతూ వచ్చిందంటే, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమును ఇచ్చును గాక అని ఏలి ఎల్కానును అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి, ఎంతమంది అండి? 3 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. ఎంతకి? ఒకళ్ళు ఆమె ఇచ్చింది. అసలు పిల్లలే పుట్టరు, కుయ్యో మొయ్యో మొర్రో అని అనుకుంటూ ఉన్నటువంటి ఆమెకు ఏం చేశాడు దేవుడు? ఒకళ్ళకు ప్రతిగా 5గురినిచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడండి?
ఒకళ్ళకు ప్రతిగా 5గురిని ఇచ్చాడు. యోబు కూడా తన యొక్క జీవితంలో దేవునికి నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మొత్తాన్ని తీసేశాడు. ఎట్లా ఉంటాడో చూద్దామని తీస్తే ఇప్పుడు ఈయన తగ్గట్లేదండి. ఈయన ఎలాగున్నాడు? ఈయన తగ్గే వ్యక్తిగా మనం చూడం. ఎలాగున్నాడు అని అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతామైంది. 2వ అధ్యాయంలో చెప్తాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతామైంది. దేవుని వల్ల మనము మేలైనా అనుభవించేది, కీడు అనుభవించతగదా అని చెప్పి మాట్లాడి దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? చివరి అధ్యాయంలో చూడండి, ఏబు గ్రంథం చివరి అధ్యాయం అంటే 42 అధ్యాయంలో ఏం చేశాడు చూడండి. అక్కడ ఎన్ని ఇబ్బందులు ఇరుకులు పడినా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి ఈయనకు దేవుడు ఏం చేశాడు ఇక్కడ మనం చూడొచ్చు. ఏం చేశాడు? 42:10 మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఎన్నిసార్లు అండి? 2 times ఇచ్చాడు. 1% పోగొట్టుకుంటే అతను ఎన్ని శాతం ఇచ్చాడు? డబుల్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చాడు. ఒకవేళ 2% ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు కోల్పోయావు, దాన్ని సమకూర్చగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే ఆ ప్రభువే. దావీదు కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. ఎందుకంటే సౌలు తడుగుతా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు, ఫిలిస్తీన్ల రాజు దగ్గర ఉన్నాడు. ఈ లోపల అమాలేకులు ఏం చేశారంటే ఇతను తీసుకొని వెళ్ళిపోయారు. ఈ యొక్క బిడ్డల్ని తన కలిగినటువంటి మొత్తాన్ని తీసుకొని పోయారు. దావీదు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు, ప్రభువా నేనేం చేయమంటావు? నేను ఇది కోల్పోయాను, నేను ఇది నష్టాన్ని భరిస్తూ వచ్చాను, నేనేం పాపం చేయలేదు, నేనేం మోసం చేయలేదు, ఎవరిని దగా చేయలేదు, కానీ నేను నష్టాన్ని చవి చూస్తూ వచ్చాను. ఏంది ప్రభు అంటే, ఎల్లో నువ్వు నష్టం, నువ్వు ఏం చేయలేదు కదా, పాపం చేయలేదు కదా, నువ్వు అన్యాయం చేయలేదు కదా, ఎల్లో నీది నీకు నేను ఇస్తాను. సాయంత్రం మొదలుకొని మోసకోత కోస్తా ఉంటే మరో సాయంత్రం దాకా నరుక్కుంటానే పోయాడు. అమాలేకులను హతం చేస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్తం మరలా తీసుకున్నాడు. ఒక్క రవ్వ కూడా వదిలిపెట్టలేదు. రవ్వ కూడా వదిలిపెట్టకుండా మొత్తాన్ని తీసుకొచ్చుకుంటూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డల, దేవుడు సమకూర్చేవాడు. నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా దేవుడు ఏం చేయగలడు? ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయం లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శతాధిపతి ఉంటాడు. అతని యొక్క ప్రియమైనటువంటి సేవకుడు పనిచేసేవాడు. ప్రియమైనటువంటి సేవకుడు అతడు మరణానికి దగ్గరలో ఉన్నాడు. 7వ అధ్యాయము మీరు 7వ వచనంలో చూడొచ్చు. 7వ అధ్యాయము 7వ లేదా మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో అదే ప్యాసేజ్ మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే అంటే ఇతని యొక్క నమ్మకం ఏందనంటే యేసు ప్రభు చేయగలడు. ఇతని నమ్మకం ఏందండి? యేసు ప్రభు చేయగలడు. ఈ విషయాన్ని అయ్యా మాట మాత్రం సెలవిచ్చు, నా దాసుడు ఏమవుతాడు? బాగుపడతాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు బాగుపడతాడు. నేను నీ ఇంట్లోకి వస్తా. అయ్యా నా ఇంటిలో రావడానికి నేను యోగ్యుని కాదు, ఎందుకంటే మోసగానే. ఈనాటికి నేను నీ పేరు చెప్పుకుంటూ ఉన్నాను, నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను, నీ కొరకు బ్రతుకుతూ ఉన్నాను, నా జీవితం మారలేదు. నా ఇంట్లోకి రావడానికి నేను ఏ పాటి వాడినయ్యా అని ప్రభువుని అడిగితే ఇతని విశ్వాసం ఏమైంది? గొప్పదే అని చెప్పి ఏం చేస్తూ వచ్చాడు? అతనిని లేవనెత్తుతూ వచ్చినట్లుగా మనం గ్రంథంలో చూడొచ్చు. కోల్పోయేదాన్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సమకూరుస్తూ వచ్చాడు. కోల్పోయే దానిని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు?
మరలా అతనికి అప్పచెబుతూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు. అదే లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11 నుంచి 15 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఒక్కగాను ఒక్క కొడుకు, భర్త లేడు, పిల్లలు లేరు, ఇంకెవరు లేరు, ఒక్కతే ఒకటి ఉందండి. తీరా ఆ ఒక్కడు కూడా చనిపోయాడు. ఒక్కగాను ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. తీసుకుని వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు ఆమెను చూసి, ఆమె పరిస్థితిని చూసి, ఆమె మీద కనికరపడి జాలిపడి, అమ్మా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఏదైతే నష్టపోతూ వచ్చావో, ఏదైతే నీ కుమారుని నువ్వు కోల్పోతూ వచ్చావు, నేను ఇస్తా. దేవుడు వెంటనే పాడను పట్టుకున్నాడు. వాడు వెంటనే పైకి లేచాడు. సమకూర్చగలిగినటువంటి వాడు ఆయనే. చాలాసార్లు యేసు ప్రభు మీద మనం నమ్మకం ఉంచవండి. దేవుడు అంటే ఏదో డైలీ రొటేషన్ లైఫ్లే అని మనం అనుకున్నాం. యేసు ప్రభువుని నువ్వు ఉదయాన్నే ఏం చేయాలంటే నూతన విధానంలో ప్రభువుని నువ్వు దర్శిస్తూ ఉంటే ఎప్పుడు నీతోటి మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నీతోటి సంభాషిస్తూనే ఉంటాడు. నువ్వేం చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ మాట్లాడాలో అన్నీ కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. లోకంలో ఎలాగ బ్రతకాలో నీకు చూపిస్తాడు. ఎందుకంటే ఆ రోజు పిల్లలకు ఆహారం పెట్టేవాడు ఆయనే. అవి కొయ్యవు, వడకవు, ఎత్తవు, అయినా సరే అవి తృప్తిగా బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని కోట్ల జీవరాశులకు ఎవరు ఆహారం పెడుతుంది, ఎవరిని ఇస్తుంది? ఆ ప్రభువే. అంత సామర్థ్యం కలిగినటువంటి ఆ ప్రభువు, అంత జ్ఞానం కలిగినటువంటి ఆ ప్రభు నీ విషయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మంచివాడివి కాదు, నీ స్వభావము పాపము. కాబట్టి ఇలాంటి వ్యక్తిని డీల్ చేయటం అంటే కొద్ది కష్టంగా ప్రభువుకే ఉంది. ఎందుకంటే చేప విన్నది దేవుని మాట, కోడి కూడా దేవుని మాట విన్నది. విన్నదా లేదండి? చేప విన్నది, కోడి, గాలి కూడా విన్నదండి దేవుని మాట. ఈవెన్ సముద్రం కూడా దేవుని మాట విన్నది. రోగాలు కూడా ఆయన మాట విన్న. మనిషి మాత్రం వింటలా. ఎవరు వింటలేదండి? మనిషి మాత్రమే వినటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు కోల్పోయింది ఏదన్నా ఉంటే నేను సమకూరుస్తాను. నువ్వు ఎలాగ ఉండాలి? సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అదే చెప్పాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉండటం ఎలాగ ఉండాలి అంటే అది 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అది కలంకమైనను, ముడతైనను, డాగను, మరి అట్టిది ఏదైనను లేనటువంటి సంఘంగా ఉండాలి. ఏదో నేను తెలివితేటలు గల్లావాడిని, తెలివితేటలు గల్లాదాడినని టక్కు బిక్కులు వేస్తా ఉంటే ఏందంటే అది తక్కువ బిక్కులు వేసి నేను జ్ఞానం గల్లా దానిని లేదా జ్ఞానం కలిగిన వాడిని నువ్వు చూపించుకున్నంత మాత్రాన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. నిన్ను నీవే మోసం చేసుకున్నట్టు. నేను లేదా నోరుందని చెప్పి లేదా బలం ఉందని చెప్పి నువ్వు చేస్తే దేవుడు ఏదో ఒక రోజున ఏం చేయగలుగుతాడంటే నేర్పిస్తాడు. కాబట్టి మనము దేవుని ద్వారా మనము కోల్పోయినటువంటి నష్టానికి బదులుగా దేవుని ద్వారా మనం మేలు పొందాలి అనంటే, దానికి ప్రతిగా దేవుని ద్వారా మనం మేలు పొందాలి అనంటే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము. మనకు కావాల్సింది ఏంటండి? విశ్వాసము. కాబట్టి ఆ శతాధిపతి ఎలాగున్నాడంటే విశ్వాసంతో ఉన్నాడు. ఆ యొక్క విధవరాలైనటువంటి ఆమె ఎలాగుందంటే దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నది. ఒక 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరకు పోయిందో. అంటే కోల్పోయినటువంటి ఆ యొక్క హెల్త్, ఆరోగ్యాన్ని ఎలాగా సంపాదించుకోవాలి, ఎవరు ఇస్తారు, ఎవరు నాకు దయచేయగలుగుతారు, మరలా పూర్వపు నా హెల్త్ని అప్పుడు బాగుండేది కానీ మధ్యలో కోల్పోతూ వచ్చింది. ఎవరు సమకూర్చగలరు, ఎవరు ఇవ్వగలరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ వైద్యం చేయించాలి, అమ్మో ఎంత ఖర్చు అవుతుందో. పాపం నలిగిపోతూ వచ్చిందండి. ఎక్కడో విన్నది
ఏం అవసరంలే, ఎందుకు నువ్వు కష్టపడాల్సిన పనిలే. ఆ ప్రభువుని నమ్ముకో చాలు, ఆ ప్రభువుని నమ్ముకుంటే చాలు, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అన్నాడు. విశ్వాసంతో బయలుదేరింది. పోతేనేమో బోలెడు మంది ఉన్నారు, యేసు ప్రభు చుట్టూరు బోలెడు మంది ఉన్నారు. ఎలాగ పోవాలో తెలియట్లా, అర్థం కావట్లా. వెనక వైపుకి వచ్చింది. అయ్యా ఎలాగ మాట్లాడాలో అర్థం కావట్లేదు అయ్యా. ఆలోచన చేసింది, సరే ఏదన్నా కానీ ఏంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు అని అనుకుంది. పోయి వస్త్రపు చెంగును ముట్టి వెంటనే దేవుని యొక్క మహిమ ఆమెలోకి వెళ్ళిపోయింది. పోయిన ఆరోగ్యం, కోల్పోయినటువంటి ఆరోగ్యం ఎవరిలో తిరిగి వచ్చిందండి? ఎవరిలో తిరిగి వచ్చింది? యేసు క్రీస్తులో మరలా సమకూర్చబడ్డది. యేసు క్రీస్తులో మరలా ఆమె పొందుతూ వచ్చింది. నేర్చుకోవాలండి. యోవేలు ప్రవక్త ఈ విషయాలు మొత్తం కూడా ఇజ్రాయేల్ జనాంగానికి చెప్పాడు. అయ్యా మీరు నష్టపోయారు, ఎందుకంటే మీరు మంచోళ్ళు కాదు. ఎందుకంటే జీవం కలిగినటువంటి ఆ దేవుడు మిమ్మల్ని ఈ యొక్క ఐగుప్తు నుంచి కనాను దేశానికి ఎలాగ నడిపించారో మీకు తెలుసు. అయినా సరే మీరేం చేశారు? ఆయన్ని ఆయాసపరిచారు. తర్వాత కొంతమంది రాజులను చంపుతూ వచ్చారు, కొంతమంది అన్యాయమైనటువంటి తీర్పులు తీరుస్తూ వచ్చారు. ఎలాంటి బ్రతుకులు కలిగినటువంటి మీకు ఎందుకు మిడతలు వచ్చినాయి, ఎందుకు పురుగులు వచ్చినాయి అంటే మీరు మంచోళ్ళు కాదు. మీరు మంచోళ్ళు అయితే పురుగులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఆది కాండంలో ఏమని రాబడ్డదనంటే, ఆ సంవత్సరము ఇస్సాకు పంట వేసి ఎంత శాతం పొందాడండి? 100% పొందాడు. మరి ఆయన 100% పొందితే నువ్వెందుకు పొందలేకపోతూ ఉన్నావు? నువ్వెందుకు ఆ యొక్క ఫలాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావు? కారణం ఏంటంటే నీ చేలోకి ఎందుకు పురుగులు వచ్చినాయి అనంటే నువ్వు మంచోడివి కాదు. నువ్వు మంచోడు అయితే పురుగులు రానేకుండా చేయగలిగినటువంటి వాడిని నేను. అవి నా మహాసైన్యము, అవి నావే, నేనే పంపించాను. నువ్వు మంచోడు కాదు. మంచోడు అయితే నేను ఎందుకు పంపిస్తా? నువ్వు మంచోడివి కాదు. నువ్వు ఇప్పుడు కన్నా మారాలి. నువ్వు మారి నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానండి? నువ్వు కోల్పోయింది మొత్తం ఇస్తా. నువ్వు ఏదైతే నష్టపోతూ వచ్చావో ఆ నష్టపోయినటువంటి మొత్తాన్ని నేను మరలా సమకూర్చి నీకు ఇవ్వగలిగినటువంటి వాడిని. ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం ఇస్తాడు. ఉద్యోగం పోయిందా? ఉద్యోగం ఇస్తాడు. లేదా ఇంకా ఏదన్నా జరుగుతూ వచ్చిందా, నీ యొక్క జీవితంలో ఏదన్నా డబ్బులు ఏమన్నా లాస్ అవుతూ వచ్చావో దాన్ని సమకూర్చగలిగినటువంటి వాడు ఆయనే. నమ్మాలండి. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మువాడు దేవుని యొక్క మహిమను చూడగలడు. కాబట్టి ఈమె 12 సంవత్సరాల నుంచి ఎవరు బాగు చేయలేకపోయారు. ఒక్క క్షణం, ఎంతండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యేసు ప్రభువును ముట్టింది, నివారణ జరిగిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే దేవుడు సొల్యూషన్ ఇస్తూ వచ్చాడు. మనం తక్కుడో బిక్కుడో అనుకోవద్దండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తక్కుడో బిక్కుడో అనుకోవద్దు. ఏముందిలే, ఏది చేసినా కుదురుతులే అని అనుకుంటే నువ్వు చాలా మోసకరమైన జీవితంలో ఉన్నట్టే. ఏది జీవించిన ఎట్లాంటి బ్రతుకైనా సరే పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సింది. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత మనకు గుర్తు వచ్చేది, అప్పుడుగా గుర్తుకురా. దేవుడు దెబ్బ కొట్టక మునిపే మనం జాగ్రత్త పడాలి. అట్లా కాకుండా దెబ్బ కొట్టిన తర్వాత కుర్రో. మీకు ఒక పాట తెలుసో తెలియదు, ఏందనంటే ఇది ఎక్కడున్నదంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒకటి ఉంటుంది. ఏందనంటే ఒక సాంగ్ అండి. అక్కడ ఏమనంటాడే, ఎందులకు నాపై ప్రేమ అందదయ నాపై అని అక్కడ ఒక చరణం ఉంటుంది. ఏమనంటే అన్నీ సంపాదించుకున్నాను కానీ మొత్తం కోల్పోయాను, ఇప్పుడు నీ సేవ చేస్తాను ప్రభు అంటాడు. ఎందులకు నాపై
ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి, అందులకే భయముంది తిని బాసిల్లెను సిలువలో పాపక్షమ. అది దాంట్లో ఒక చరణం ఉంటుంది. మోసము చేసి గడించితి మరణం, శాపమేగానే నాచించి తిని, అందులకే భయముంది తిని. మోసం చేసి అప్పుడు సేవ చేస్తారంటే కుదరదండి. దేవుడు బలాన్ని ఇచ్చాడు. అప్పుడే సమయం ఉండగానే ఏం చేయాలి? అహీతోపెలు ఏం చేశాడంటే, మీకు అన్న ముందు కూడా చెప్పాను, ఏంది రాజు చంపబోతున్నాడని తెలుసుకున్నాడు. రాజు చంపబోతున్నాడని తెలుసుకున్నాడు. దావీదు చంపబోతున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంటికి పోయి మొత్తాన్ని చక్కబెట్టుకున్నాడు. ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏం చేశాడు? ఊరేసుకు ఎట్లా చంపుతాడు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరొక ఎక్స్ పార్టీకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడు? ఇక ఇతడికి విజయాన్ని ఇచ్చేశాడు. దావీదుకి ఏదో నన్ను చంపేస్తాడని అనుకున్నాడు. పోయాడు అన్ని ఇంట్లో, అరే పెద్దవాడు నువ్వు ఇది తీసుకోరా, చిన్నవాడు ఇది నువ్వు తీసుకోరా, అరే ఇది తీసుకోరా, మొత్తం సర్దేసిన తర్వాత లోపలికి పోయి తలుపు పెట్టుకొని ఊరేసుకొని చనిపోయాడు. సమయం ఉండగానే ఏం చేయాలండి? మనం మన స్వభావాలు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, దేవునికి ఇష్టకరంగా బ్రతకాలండి. సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే, సంఘము ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ ఇష్టం నెరవేర్చడానికి కాదు. సంఘము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చనటువంటి ఏ సంఘమైనా సరే అది వ్యర్థమైనటువంటి సంఘం. కాబట్టి ప్రభువు దగ్గర మనము ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. చివరిదిగా మనం చూసినట్లయితే లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ అండి. ఏం పేరు అంటే 36 నుంచి 50 వరకు చదవాలి. పాపాత్మురాలైన స్త్రీ ఒక పరిసయుడి ఇంట యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకుంది. ఏమే పరిసయుడి ఇంట యేసు ప్రభు ఉన్నాడని తెలుసుకొని ఏమేం చేసిందంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ ఇంటికి వచ్చింది. తీరా ఆయన ఎక్కడ కూర్చున్నాడండి? భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చుంటే ఇప్పుడు ఆయన్ని ఎట్లాగా దర్శించాలో అర్థం కాల. కాబట్టి వెనక్కి వెళ్ళింది. ఇక పోయి ఏం చేస్తూ ఉందండి? యేసు ప్రభువు దగ్గర పాదాలు పట్టుకొని ఏడుపు. మరి ఎంత పశ్చాత్తాపానికి గురైందో, మరి ఏం కోల్పోయిందో, ఏమి నష్టం అని అనుకుంటూ వచ్చిందో, విపరీతమైనటువంటి పశ్చాత్తాపం పొందుతూ వచ్చింది. పట్టుకోలేక యేసు ప్రభువును దోలాడింది. యేసు ప్రభువును దోలాడితే ఫలానా చోట ఉన్నాడు అని గ్రహించి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని వదిలిపెట్టట్లా. మనం ఎప్పుడన్నా చేశామా? ఎవరి దగ్గర అట్లా చేశామా? కానీ ఏమే పాపం ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఆమెను అందరూ కూడా పాపాత్మురాలు అంటున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చండి. ఏం చేసింది ఆమె? యేసు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. పాదాలు మొత్తం ఏమో కన్నీళ్లు అంటిని. ఇప్పుడు ఆమె తల వస్త్ర ఎంట్రుకలు తీసుకొని ఏం చేసింది? తుడుస్తూ ఉంది. తల ఎంట్రుకలతో తూడ్చిందండి. తర్వాత తీసి అత్తర పూసింది. అంటే ఎంతగా ప్రేమించింది. అందుకని అక్కడ రాయబడ్డది, ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపాలు క్షమింపబడ్డాయని మాట్లాడుతూ వచ్చాడు. కోల్పోయినటువంటిది దేవుళ్ళో ఏం చేయబడ్డదండి? సమకూర్చబడ్డది. ఆమె ఎంతో లోకంలో నష్టాన్ని చవి చూస్తూ వచ్చింది. లోకము ఆమెను ఏం చేస్తూ వచ్చింది? విస్మరిస్తూ వచ్చింది. లోకము ఆమెను తృణీకరిస్తూ వచ్చింది. లోకము ఆమెను ఏం చేస్తూ వచ్చిందంటే బయటకు నెట్టివేస్తూ వచ్చింది. కాదు అని చెప్తూ వచ్చారు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆమె యొక్క పాపాలను ఏం చేస్తూ వచ్చాడు? క్షమిస్తూ వచ్చాడు. దేవుడు ఆమె కోల్పోయినటువంటి సంతోషము, ఆమె కోల్పోయినటువంటి ఆనందం ఏదైతే ఉందో యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? మరలా దయచేస్తూ వచ్చాడు. ఇచ్చువాడు అనేది
మర్చిపోకూడదు. కాబట్టి బల్లను చేరటానికి పూర్వము మనం ఏం చేయాలి? మనం గ్రహించాల్సింది ఏమిటి అనంటే, ఆయన ఇచ్చువాడు, మీ నష్టాన్ని భర్తీ చేయగలడు. కాబట్టి నష్టాన్ని భర్తీ చేయగలడన్న విశ్వాసము నీలో ఉండాలి. ఆ విధమైనటువంటి విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దేవుని ద్వారా మేలు పొందగలుగుతారు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళే దేవుని బల్లకు పాత్రులు. ఏముండాలండి? బల్లను తాకాలి అనంటే, దేవుడు నా జీవితంలో కోల్పోయినటువంటి దానిని దేవుడు మరలా నాకు రీస్టోర్ చేయగలిగినటువంటి వాడు, ఇవ్వగలడు అనేది గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే, అలాంటి విశ్వాసంలోనికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే బల్లను ముట్టడానికి యోగ్యులు. అలాంటి విశ్వాసం లేదనుకో, దేవుడు ఇవ్వడు, ఏమిస్తాడు ఆయన, దేవుడు ఏమి చేయడు, ఇలాంటి ఉద్దేశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బల్లకు పాత్రులు కారు. కాబట్టి మనలను మనమే పరిశీలన చేసుకుందాం. సంఘము అయితే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. విశ్వాసము ద్వారా మనకేమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. కాబట్టి సంఘం పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి విశ్వాసము ద్వారా ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. కాబట్టి మరలా చూడండి, అక్కడ మనం చూస్తే పౌలు కూడా తన యొక్క జీవితంలో దేవునిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని మొదటి దినాల్లో లేదు. కానీ తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? పౌలు దేవునిలో ఉన్న ఆనందాన్ని చూస్తూ వచ్చాడు, ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఇంకా శిష్యులు కూడా, ఇంకా ఎవరండి? చివరిదిగా శిష్యులు. వీళ్ళు ఏంటండి? వీళ్ళ సంగతి ఏంటంటే అందరూ మోసగాళ్ళే. శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు అందరూ మోసగాళ్ళే. వీళ్ళు ఏంటంటే చక్కగా భోజనాలు తింటారు. ఏంటంటే వీళ్ళు చక్కటి భోజనాలు యేసు ప్రభు దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఎవరు మటన్ పెట్టరండి, ఎవరు చికెన్ పెట్టరు, ఎవరు మటన్ పెట్టరు, ఎవరు చికెన్ పెట్టరు, పెడతారు కదా. ఎక్కడికి పోయిన యేసు ప్రభువుని పిలిచారంటే మంచి భోజనాలు, అక్కడ మంచి అకేషన్స్ ఉంటాయి. వీళ్ళు అక్కడ పోవడం, చక్కగా భోజనం చేయడం, ఇదే పని. ఒకవేళ ఎవరన్నా డబ్బులు ఇచ్చారనుకో, జేబులు వేసుకొని ఉంచుకోవడం, జేబులు వేసుకొని తన సొంతాలకు వాడుకోవడం. ఆ శిష్యులు చేసినటువంటి పని అదే. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారా వాళ్ళు? వెళ్ళరు. దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వెళ్ళరు. కాబట్టి సమయానికి ఏం చేశారంటే, యేసు ప్రభు చనిపోతున్నాడని తెలుసుకొని పారిపోయారు. చచ్చిపోతే పోయాళ్లే, ఆయన డబ్బులు మన దగ్గర ఉంటాయిగా, ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్లు మన దగ్గర ఉంటాయిగా. ఇలాంటి ఆలోచనతోటి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు. మరలా వాళ్ళని సరిచేయటానికంటే దేశ ప్రభువుకి 40 దినాలు పట్టింది. ఈ మోసగాళ్ళని మార్చడానికి దేవుడికి పట్టిన సమయం 40 దినాలు. వీళ్ళు అప్పటికి ఏం చేశారండి? యేసు ప్రభు చనిపోయాడని తెలవటంతో ఇంకా పోయాడుగా శుభ్రంగా, మన దగ్గర వలలు ఉన్నాయి, ముందు వలలు ఉన్నాయిగా, పడవలు ఉన్నాయి, మళ్ళీ అది చేసుకోవచ్చులేని చెప్పి పోయారు. పోతే ఒక్కడ కూడా దొరకలేదంటే రాత్రంతా పట్టారు, ఒక్కడ కూడా దొరకలేదు. ఎందుకు దొరుకుతాయి? ఇప్పుడు మరలా యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చారు. 40 దినాల్లో 10 సార్లు ఏమో ఇలా కనపడ్డాడండి. 10 సార్లు ఏమో కనపడి ఈయనను సరిచేసిన తర్వాత అప్పుడు సరైన విధానంలోకి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం ద్వారా రక్షణ కలుగుదని చెప్పి అపోస్తల కార్యాలు 4:12 ఎవరు పలికారండి? పేతురు మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ పొందాలంటే ఒకే ఒక మార్గం. ఎవరండి? ప్రభు మార్గం. కోల్పోయినటువంటిది మరలా ఏం చేశారు? యేసు ప్రభు ద్వారా మరలా సమకూర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళండి పేతురు
ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేటప్పుడు రోగులు, చాలామంది ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పేతురును దర్శించుకోవడానికి వస్తే కుదరక వాళ్ళు ఏమని ఆలోచన చేశారు తెలుసా? ఆయన నీడపడినా చాలు. మరి ఒకప్పుడు ఏమైంది? ఒకప్పుడు ఈ బ్రతుకు లేదు కదా. ఒకప్పుడు ఈ బ్రతుకుందా? 3 సార్లు నన్ను నువ్వెవరో తెలియదని అంటే నిజంగా జరిగిందిగా, కోడి ఆ విధంగా కూసిందిగా. అప్పుడు బుద్ధి రాలా, పోయాడు మొత్తాన్ని తీసుకెళ్ళి చేపలు పట్టేదానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన కోల్పోయినటువంటి దానిని సమకూర్చేటువంటి వాడు. వారి యొక్క జీవితాల్లో ఏదైతే కోల్పోతూ వచ్చారో, దేవుని దగ్గర ఉన్నారు కానీ ఎరగలేదు. కోల్పోయినటువంటి దానిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సమకూరుస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఇది నేర్చుకోవాలండి. ఇది నేర్చుకోకపోతే మనమే నష్టాన్ని అనుభవిస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి పరిశుద్ధంగా జీవించటం, యోగ్యంగా జీవించటం. కాబట్టి బల్లను చేరకపూర్వము మనల్ని మనం పరిశీలన చేసుకుందాము, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం. ఆ విధంగా చేసి ఆ పాత్రలోనిది, ఆ రొట్టె ఆ పాత్రలోనిది త్రాగునట్లుగా ప్రభు మనకి సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. తలడు వంచండి, మనల్ని మనం పరిశీలన చేసుకుందాము.